ఒక ఇంపార్టెంట్ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్‌గా ఈ స్టోరీ దేని గురించి అంటే మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ జనరల్‌గా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వాళ్ళిద్దరూ ఆల్‌మోస్ట్ ఐక్యూ లెవెల్‌లో ఈక్వల్‌గా ఉంటారు. అలాగే అలాగే చదువులో కూడా ఈక్వల్‌గా ఉంటారు. వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా మార్క్స్ వస్తా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు క్యాంపస్‌లో సెలెక్ట్ అవుతారు. ఇద్దరికీ సేమ్ ప్యాకేజ్. అయితే దాంట్లో ఒక ఫ్రెండ్ రిజైన్ చేసి వేరే వెళ్ళిపోతాడు. ఈ ఫ్రెండ్ అడిగితే, "ఏంట్రా ఇంత మంచి జాబ్ రిజైన్ చేస్తున్నావు నువ్వు?" అని అడుగుతాడు. అయితే నాకు వేరే గోల్స్ ఉన్నాయని రిజైన్ చేసి ఆ ఫ్రెండ్ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఇనిషియల్‌గా అతను చాలా స్ట్రగుల్ అవుతాడనమాట యాక్చువల్‌గా. స్ట్రగుల్ అయ్యి 1 ఇయర్ అయితే ఆల్మోస్ట్ లాస్‌లో ఉంటాడు. 1 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్‌కి వస్తాడు. బ్రేక్ ఈవెన్ అంటే మీకు తెలుసు కదా! నో లాస్ నో గెయిన్. తర్వాత ఆయన మంచి సక్సెస్ అయ్యి చాలా మంచిగా ఫేమస్ అవుతాడనమాట. మంచిగా బాగా సంపాదిస్తాడు. వన్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీ మాదిరి అవుతదనమాట. అయితే ఆ ఫ్రెండ్‌ని చూసి సెకండ్ ఫ్రెండ్ కూడా మనం కూడా ఎన్నాళ్ళు ఇలా పని చేస్తామని కూడా అతను కూడా జాబ్ రిజైన్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా కంపెనీ స్టార్ట్ చేసి కంపెనీ స్టార్ట్ చేస్తాడు. 1 ఇయర్ స్ట్రగుల్ అవుతాడు. సెకండ్ ఇయర్ అయినా బ్రేక్ ఈవెన్‌కి వస్తదనుకుంటే రాదు. ఆ కంపెనీ బాగా లాస్‌లో అయిపోయి తర్వాత ఆయన సంపాదించుకున్నంతా పోగొట్టుకుంటాడు. తర్వాత కంపెనీని క్లోజ్ చేసి ఈ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి నేను చాలా లాస్ అయ్యాను. నాకు ఒక జాబ్ ఇప్పించంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా! ఓకేరా నీకంటే నాకు ఎవరు ఎక్కువ అని వాళ్ళ కంపెనీలో మంచి పొజిషన్, మంచి ప్యాకేజ్ ఉన్నది అయితే జాబ్ అయితే ఇస్తాడనమాట. కాకపోతే సెకండ్ ఫ్రెండ్‌లో నా ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ అయితే బాగా సెటిల్ అయ్యాడు. మంచి కంపెనీ పెట్టాడు. సేమ్ నేను అదే ఫాలో అయ్యాను. నేనెందుకు సక్సెస్ అవ్వలేదని అయితే మనసులో చాలా బాధపడతా ఉంటాడనమాట. అయితే రోజున తన ఫ్రెండ్‌ని అడుగుతాడు. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానురా నువ్వేమనుకోకు. నువ్వు కంపెనీ పెట్టు. మనిద్దరం ఈక్వల్‌గా పెర్ఫార్మ్ చేసేవాళ్ళం. మన మార్క్స్ కూడా ఈక్వల్‌గా వచ్చేవి. మనం ఆల్మోస్ట్ అన్నింటిలోనే ఈక్వల్‌గా ఉండేవాళ్ళం. నువ్వు కంపెనీ పెట్టావు, సక్సెస్ అయ్యావు. అదే విధంగా నేను కూడా కంపెనీ పెట్టాను, సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటి అని అడిగితే, అయితే నీకు ఒక విషయం గుర్తుందా? మనం కాలేజీ రోజుల్లో ఒకసారి మూవీస్‌కి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, "ఒరేయ్! మనం ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయాం రూమ్‌లో" అని అడిగాను. అంటే అదేముంది లేరా మన ఓనర్ చూసుకుంటాడులే. మనం ఎలాగో కట్టేది ₹100 కదా అన్నాడు. కానీ నేనేం చేశానంటే వెనక్కి వెళ్ళి ఆ ఫ్యాన్‌ని అయితే ఆఫ్ చేసి వచ్చాను. కాకపోతే నేను అక్కడ కూడా ఒక ఓనర్‌లాగా ఆలోచించాను. అంటే లాస్ అనేది అతనికే కాదు, నేనే ఒక ఓనర్‌లాగా. కానీ నువ్వు అక్కడ ఒక వర్కర్‌లాగా ఆలోచించావు. సో నేను కంపెనీ పెట్టినప్పుడు కూడా ఆ కేర్ అయితే తీసుకోగలిగాను. నువ్వు ఆ వర్కర్‌లాగా ఆలోచించడం వల్ల దాని యొక్క డెప్త్, ఇంటెన్సిటీ అయితే నీకు అర్థం కాకపోలేదు. దానివల్లే నువ్వు సక్సెస్ అవ్వలేకపోయావు అని చెప్పారు. సో ఈ స్టోరీ ద్వారా మీకు ఎస్పెషల్‌గా తెలిసింది ఏంటంటే పీపుల్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ గాని సరిగ్గా లేకపోతే సక్సెస్ అనేది కంపల్సరీగా రాదు. సో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అవ్వడానికి. దాని గురించే మీకైతే ఈ కథ చెప్పాను.